ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తిరుమలలోని బాలాజీ భవన్లోని హోటల్లో ఫుడ్ సేఫ్టీ విభాగం డైరెక్టర్ పూర్ణచంద్రరావు తనిఖీలు. హాజరైన అతిథిదే ఈవో జె శ్యామలరావు, ఇతర అధికారులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు వీఐపీలు. మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. గూడూరు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. ఉభయకర్తలుగా వ్యవహరించిన డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి కుటుంబ సభ్యులు. గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన. మహిళలపై లైంగిక దాడులు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతా తొలగింపు రిపేర్లో ఉన్న పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించిన ప్రభుత్వం. పలుమార్లు ఆ వాహనం మొరాయించడంతో ఆ వాహనం దిగి మరో వాహనంలో వినుకొండ వెళ్తున్న జగన్. తిరుమలలోని హోటల్లో నాసిరకం కూరగాయలు, పప్పు దినుసులు ఉపయోగిస్తూ నిషేధిత ఆహార ఉత్పత్తులు కలుపుతూ భక్తుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో తితిదే ఈవో జె శ్యామలరావు, ఫుడ్ సేఫ్టీ విభాగం డైరెక్టర్ పూర్ణచంద్రరావు ఇతర అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలోని బాలాజీ భవన్లోని హోటల్ను తనిఖీ చేశారు. బంగాళదుంపలు, కాలీఫ్లవర్, కిరాణా సహా చాలా కూరగాయలు కూలిపోయినట్లు గుర్తించారు. పరిశుభ్రత చర్యలు నాసిరకంగా ఉన్నాయి. అనంతరం ఈవో మాట్లాడారు. శ్రీవారి భక్తులు ఈ హోటల్లో భోజనం చేసి అస్వస్థతకు గురవడంతో తనిఖీ చేసినట్లు తెలిపారు. తిరుమల వ్యాప్తంగా ఉన్న అన్ని హోటళ్లను ఇకపై నిరంతరాయంగా తనిఖీలు చేస్తామని స్పష్టం చేశారు. ఎఫ్ఎస్ఓ డైరెక్టర్ మాట్లాడుతూ ఆహార భద్రతా నిబంధన పూర్తిగా పాటించనున్నట్లు గుర్తించామన్నారు. ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని మరుసటి రోజు భక్తులకు అందిస్తున్నారని, పలుమార్లు వినియోగించిన నూనెను ఎఫ్ఎస్ఈ నిబంధనకు విరుద్ధమైన రంగులు, రుచిని పెంచే పదార్థాలు గుర్తించామన్నారు. ప్రజా పంపిణీ రేషన్ బియ్యం వాడుతున్నట్లు వెల్లడైందన్నారు. ఇప్పుడు టీటీడీ నుంచి బిగ్ క్యాంటీన్స్ అని పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి మేము పర్మిషన్ ఇస్తాము. వీళ్ళు ఏంటంటే పిల్గ్రిమ్స్కి క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ కొన్నిటి మీద కంప్లైంట్స్ వస్తున్నాయి, క్వాలిటీ బాగుంటలేదని. ఎస్పెషలీ ఈ బాలాజీ భవన్ వాడిదని బాలాజీ భవన్ కౌస్తుభం, దీని మీద ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి తిని వెళ్ళిన వాళ్ళు డైరియా రావడం ఇలాంటివన్నీ వస్తున్నాయని చాలా మెయిల్స్ కానీ కంప్లైంట్స్ కానీ వస్తున్నాయి. కంప్లైంట్స్ రావడంతో దాని మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ డైరెక్టర్ గారు, స్టేట్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ పూర్ణచంద్రరావు గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ టీం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు. తర్వాత మా టీటీడీ టీం నుంచి జాయింట్గా ఈ మొత్తం అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా దారుణంగా ఉంది లోపల. అన్ఫార్చునేట్లీ కిచెన్ కూడా చాలా అన్హైజీనిక్గా ఉంది. ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు చెప్పడం ప్రకారం ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ కలర్స్ వాడటం, లేకపోతే పప్పు చూడండి ఎలా ఉందో ఇది. సో ఇలాంటి పప్పు చాలా నాసిరకం పప్పు, లేకపోతే నిల్వ అంటే చాలా పాడైపోయిన పప్పు. అలాగే ఫ్రిడ్జ్లో కూడా ఈ నిన్న చేసినవి, నిన్న వండినవి ఫ్రిడ్జ్లో పెట్టడం. ఆ తర్వాత ఇవి ఎంఎస్జీ అనేది తిరుమల శ్రీవారిని పలువురు వీఐపీలు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం అభిషేక సేవలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హిమ కోహ్లీ, నిర్మాత సుబ్బారామిరెడ్డి, రేపల్లి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వాదం అందించి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.
గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మందిరాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. గురు పౌర్ణమి వేడుకల భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబా వారికి పలు రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులచే ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అఖండ నామ సప్తాహం ఈ నెల 21వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. మంగళ వాయిద్యాలతో బాబా వారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా వారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు డాక్టర్ రోహిణి జనార్దన్ రెడ్డి దాతృత్వంతో దుస్తులు పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. డాక్టర్ రోహిణి జనార్దన్ రెడ్డి దాతృత్వంతో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక మంది పేదలకు వస్త్రాలు అందజేశారు. ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనుజ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా డాక్టర్ రోహిణి కుటుంబ సభ్యులు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి జనార్దన్ రెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు, రాజ్యలక్ష్మి, విష్ణు, వందన, లక్ష్మి, స్నేహలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సాధుపేట సెంటర్ వద్ద స్కూల్ మరియు కాలేజీల బస్సులు రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తున్న వాహనాలకు అపరాధ రుసుము విధించారు. గూడూరు పట్టణంలోని సగంపేట సెంటర్ వద్ద మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాకీర్ వాహనాల తనిఖీ నిర్వహించారు. పలు స్కూళ్లు మరియు కాలేజీల వాహనాలు పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తున్న వాటికి అపరాధ రుసుము విధించారు. ఎంవీఐ జాకీర్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థల వారు పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, తల్లిదండ్రులు వాహనాల సమస్యలు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. రవాణా శాఖ గూడూరు తరఫున గూడూరు పట్టణంలో ఉన్న స్కూల్ బస్సులన్నింటినీ తనిఖీ చేయడం జరిగింది. అన్ని బస్సులకు కూడా ఎవరైతే ఎక్కువగా పిల్లల్ని తీసుకెళ్తున్నారో వాళ్ళందరి మీద కేసులు రాయడం జరుగుతుంది. ఎంతవరకు సీటింగ్ ఉంటుందో అంతవరకే పిల్లల్ని తీసుకుపోవాలి. అలాగే ఎక్స్ట్రా పిల్లల్ని అలాగే నిలబెట్టి కానీ ఇలాంటి వాహనంలో తీసుకుపోవద్దు. మీ స్కూల్ యాజమాన్యులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే స్కూల్ బస్సులో సీటింగ్ ఎంతవరకు ఉందో అంతవరకే పిల్లల్ని కూడా
కూడా వాళ్ళు ఎక్కువ పరిమితి తోలకుండా జాగ్రత్తగా డ్రైవర్లందరూ కూడా తగిన సూచనలు ఇస్తూ వాళ్ళ గమ్యస్థానాన్ని వాళ్ళకి చేసేటట్టుగా ప్రజలందరూ కూడా, అలాగే మన స్కూల్లో పిల్లలు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ స్కూల్ బస్సులు ఏమన్నా ఓవర్ రోడ్ వెళ్తున్నా కానీ మాకు తెలియజేయాలి. అదేవిధంగా ఓవర్ స్పీడ్ కానీ మిగతా ఇతరత ఏమైనా చేసినట్టయితే డ్రైవర్లు మాకు కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. టీడీపీ కూటమి నేతలకు అక్షర సాధింపు చర్యలు వీడి అభివృద్ధి సంక్షేమం వైపు దృష్టి సారించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి సూచించారు. వెంకటగిరి నియోజకవర్గంలో అక్రమ కేసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడితే జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లిన సందర్భంగా పోలీసుల ఎదుట టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై రాళ్లతో దాడులు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. వినికొండల వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ను టీడీపీ కార్యకర్త జిలాని అందరూ చూస్తుండగానే నరికి చంపడం రాష్ట్రంలో రాక్షస కాండకు నిదర్శనం కాదని ప్రశ్నించారు. గతంలో రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ప్రతిపక్షాలని అధికార పార్టీ హత్యలు, అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురిచేయడం సరికదన్నారు. నియోజకవర్గంతో పాటు తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఇక్కడ ఇంకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక ఫంక్షన్ హాల్ కడితే అది ఎట్టి పరిస్థితుల్లో కూలదేయాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. మళ్లీ కోర్టుకు పోయాం. కోర్టుకు పోవటమే కాదు, ఇలాంటి అక్రమ కేసులు పెట్టినా, హత్యాయత్నాలు చేసినా మేము కలిసికట్టుగా ఉన్నామని నిరూపిస్తాం, చూపిస్తాం. ఒక పార్టీ నాయకులుగా, అభిమానులుగా, కార్యకర్తలుగా మేమందరం కలిసే ఉన్నాం. ఇలాంటి హేయమైన చర్యలను ఖండిస్తుందా? ఇప్పటికీ బెదిరింపులు కొనసాగుతున్నాయని విన్నప్పుడు ఇంటికి వెళ్లి ఇప్పుడే పెచ్చిరాజుతో మాట్లాడొచ్చాను. అధికార పార్టీలో ఉన్న ఒక కూటమి ఎవరైనా సరే మరొకసారి ఇలాంటి ప్రయత్నం చేసినా, బెదిరించినా మొట్టమొదట నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్తా. అండగా మేముంటాను మరొకసారి ఆ కుటుంబానికి తెలియజేస్తుందా. మహిళలపై లైంగిక దాడులు చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శశి డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో టవర్ క్లాక్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చేసి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని, 2 రోజుల కిందట గూడూరులో రౌడీ షీటర్ ఒక విద్యార్థిని బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేశాడని తెలిపారు. ముద్దాయిల్ని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ గూడూరు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై, మహిళా విద్యార్థులపై జరిగిన దాడులను ఖండిస్తూ, అదేవిధంగా గూడూరు పట్టణ ప్రాంతంలో కూడా నిన్న మొన్నటి జరిగిన ఖండిస్తూ నిరసనగా ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గూడూరు టార్క్ సెంటర్ వద్ద ధర్నా జరుగుతోంది. ఈరోజు గూడూరు పట్టణంలో నిన్న కాక మొన్న ఒక మహిళా విద్యార్థిని బెదిరించి ఆటో ఎక్కించుకొని గాంధీనగర్ శివారు ప్రాంతంలో ఒక రౌడీ షీటర్ వినయ్ అనేటువంటి వ్యక్తి, అశోక్ నగర్ సంబంధించినటువంటి వినయ్ అనే వ్యక్తి అతి దారుణంగా అమ్మాయి మీద కత్తితో చూపించి దాడి చేసిన ఘటన ఈరోజు మనం చూస్తున్నాం. ఆ అమ్మాయిని కత్తిని చూపించి బెదిరించి రేప్ చేసిన పరిస్థితి ఈరోజు మన గూడూరు పట్టణంలో చూస్తాం. అదేవిధంగా వారం రోజుల క్రితం బాలాయపల్లిలో 8వ తరగతి విద్యార్థి అమ్మాయిని కూడా ఈరోజు మా మహిళని కూడా చూడకుండా, మైనర్ అయినా అమ్మాయిని చూడకుండా ఈరోజు మొత్తం మాది ఈరోజు చెలరేస్తున్నారు. అదేవిధంగా మొన్న చూస్తే విజయనగరం, అంతకుముందు చూస్తే గుంటూరు రమ్య, ఈ విధంగా మహిళల పట్ల, మహిళా విద్యార్థులకి అనేక రకాలుగా కూడా ఈరోజు దాడులు చేస్తున్నారు. ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు చదువుకొని పంపిస్తే ఇప్పుడు కొంతమంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేస్తూ, వాళ్ళ మీద దాడులు చేస్తూ, కొంతమంది
నిర్మాణంగా వాళ్ళు అనేక రకాలుగా రేపు చేసి చంపేసిన పరిస్థితి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఎక్కడైనా కానీ రాష్ట్ర హోంమంత్రి కానీ అనితా గారు కూడా ఇటువంటి వాటిని వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలా. ఇటువంటి వాళ్ళని వెంటనే కూడా అరెస్ట్ చేసి తగిన న్యాయం చేయాలా. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ వెంటనే ఇటువంటి దాడులు కూడా ఖండించకుండా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మహిళలు మిస్ అయినా అదేవిధంగా అమ్మాయిలు మిస్ అయినా వీటి మీద తక్షణం ఎంక్వైరీ చేస్తా అని చెప్పి ఆ రోజు ప్రతిపక్షం చెప్పాడు. ఈరోజు వాళ్ళే అధికార పక్షం అయ్యారు. మీరు కూడా వెంటనే పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిలు ఎక్కడెక్కడైతే మిస్ అవుతున్నారు అమ్మాయిల మీద జరిగే దాడులను కూడా వెంటనే మీరే ఖండించాలి. ఖండించి వాళ్ళకి కఠిన శిక్షలు కూడా మీరు వేయాలని చెప్పి కూడా ఈరోజు చూస్తున్నాం. నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలో రైతు రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు రైతుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందని తెలిపారు. రైతులకు రుణమాఫీ కావడంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, బజ్జా రమేష్, రవీందర్, అబ్బారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ అక్కల రామరెడ్డి, ఎల్లం మధు, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలు రైతులు అందరి క్షేమం కోరి ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు బంధువు కూడా ప్రజలకు తక్షణమే విడుదల చేసి అందరి యొక్క రైతుల యొక్క ఆపత్ బాంధవుడు మన సీఎం గారు మా రైతుల యొక్క ప్రతి దాంట్లో కూడా రైతులకు క్షేమం కోరుతూ ఈరోజు వరకు ఈ ప్రభుత్వం మంచి రైతుల యొక్క పక్షపాతిగా మెదులుతుంది కాబట్టి అది చాలా సంతోషకరం. ఇక్కడ అందరూ కూడా రైతులు క్షేమంగా ఉన్నారు. ఆ క్షేమం కూడా కోరుకుంటూ ఆయన రైతుల యొక్క పక్షపాతిగా మెదిలినందుకు అందరము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీటీవీ న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం రోజు రైతులకు ఇచ్చిన హామీ మేరకు ₹1,00,000 నుండి ₹2,00,000 వరకు రుణమాఫీకి శ్రీకారం చుట్టిన సందర్భంగా షేర్పల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద కాంగ్రెస్ నాయకులు రైతులు అందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, మల్కజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్ష్మీ నరసింహులు, కృష్ణగౌడ్, నరసింహులు గౌడ్, ప్రభాకర్లు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలల్లోనే 2,00,000 రుణమాఫీ చేయడం, ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ చేయడం చాలా సంతోషమని, షేర్పల్లి గ్రామంలో 137 మంది రైతులు ₹1,00,000 రుణమాఫీ లబ్ధి పొందారని, నెలాఖరు వరకు 1,50,000 వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందని, అలాగే ఆగస్టు 15 వరకు 2,00,000 రుణమాఫీ చేయడం జరుగుతుందని వారు ఆనందం వ్యక్తం చేశారు. వరంగల్ డిక్లరేషన్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 8 నెలల వ్యవధిలోనే 6 గ్యారంటీలు, 5 గ్యారంటీలు మరియు ముఖ్యమైన గ్యారంటీ ఏంటంటే నిజమైన రైతులకు, నిజమైన బీద రైతులకు సేవ చేయడానికి ఇవాళ రైతు రుణమాఫీ అనేది చాలా పెద్ద సమస్యతో కూడినటువంటి సమస్యను కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన తెలంగాణ గవర్నమెంట్ ఎట్లయితే నిరూపించిందో ఈ రేపు కాబోయే రోజుల్లో కూడా ఏది తక్కువ కాకుండా అన్ని గ్యారంటీలను బలహీన వర్గాలందరికీ కూడా సేవ చేయడానికి ప్రతి కార్యకర్త కూడా ఇవాళ ఉత్సాహంతో ముందుకు రావుతున్నారు. రేపు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి నిజమైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏందో ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ యొక్క నాయకత్వంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే మాఫీ చేసిండో ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి అదే నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంటే మాఫీ చేసిందని ఇవాళ నిరూపించడం జరిగింది. కావున ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంతో పనిచేసి మరియు రేపు రాబోయే కాలంలో రైతులకు ఎంతో మేలు చేయడానికి గవర్నమెంట్ ముందుకుంది. మీ అందరినీ కూడా కట్టుసందర్లో నడుపుతారని కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మరియు ప్రతి గ్రామంలో కూడా ఇవాళ శేరపల్లి గ్రామంలో ఏదైతే ఈ
పాలాభిషేకం చేసినాము. దానికి అనుగుణంగా 137 మంది శేర్పల్లి రైతులకు రుణ విముక్తి కలిగిందంటే మేము సంతోషంగా ఉంది. ఇలా మన ప్రజలు కూడా ఎంతో సుదీర్ఘంగా మా పంటలు పండించి వర్షాలు కూడా కృత్రిమంగా వర్షాలు కూడా కురిచి రేపు అందరి అభివృద్ధికి సహకరించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. నరసరావుపేట ఎస్ఆర్కేటీ హైవే వద్ద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో వస్తున్న వాహనాలను అడ్డుకున్నారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలు వాహనాలను వినుకొండకు వెళ్లడానికి అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు. వినుకొండ బైపాస్ వద్ద భారీగా నిలిచిన వాహనాలు. आई विनोकंड रोड की जाते हैं। జగిత్యాల నియోజకవర్గంలోని నర్సింగాపూర్ వంజరిపల్లి గ్రామాల రైతులు నాయకులు నర్సింగాపూర్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలోని చాకలి ఎల్లమ్మ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ అమల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడంతో రైతులు నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు. కాలువల ద్వారా సాగునీరు పొందలేని రైతాంగానికి వీళ్ళ పంటకు సరిపడే విద్యుత్ ఉచితంగా కల్పించేయాలని చెప్పని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా అమలు చేయ తలపెట్టిన కార్యక్రమం ఈరోజు తెలుగు రాష్ట్రాలలో మరి మనం ఏ విధంగా అమలు చేయబడుతుందో గమనిస్తామని చెప్పంటాం. అంతేకాకుండా రైతాంగానికి పంట గిట్టుబాటు ధర కల్పించేయటం. ఒకప్పుడు ఏదైతుందో 6 కాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి మనం ఎంత ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందో మనకు తెలియదు కాదు. కానీ ఆనాడు 2004లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కల్లంగాడ వడ్డు తోకెట్టట్టు అని చెప్పంటుంది కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మళ్ళీ వరి ధాన్యానికి ఏదైతుందో మద్దతు ధర గిట్టుబాటు కావటం లేదు. దానికి అదనంగా ఏదైతుందో రైతు కొంత ప్రోత్సాహం కల్పించేయాలనే ఒక భావన సంకల్పంతో మనం ఒక రైతుతో పాటుగా వినియోగదారుని కూడా ధాన్యం వినియోగించబడాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరా శాఖతోని పంపిణీ చేయబడుతున్న బియ్యం ఏదైతుందో అవి వినియోగానికి అనుగుణంగా లేక మరి ఏ విధంగా పక్కదారి పడుతుంది. కాబట్టి వినియోగానికి అనుగుణంగా ఉండాలంటే మరి సన్న రకాలను ప్రోత్సహింపచేయాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంది. సన్న రకాలను ప్రోత్సహించినట్టయితే వినియోగదారునికి పూర్తి స్థాయిలో వినియోగింపబడతాయి. కానీ రైతాంగం లోపల ఉండేటువంటి ఒక ఆలోచన ఏంటంటే దొడ్డు రకం ఏదైతుందో మనకి ఎకరానికి 25 క్వింటాలు వస్తే సన్న రకాలు 20 క్వింటాలకి పరిమితమయ్యే విధంగా ఇప్పుడు దాదాపు 5 క్వింటాలు మనకు తక్కువ వచ్చే అవకాశం ఉన్నది. ఇది వాస్తవం అని చెప్పండి. కాబట్టి ఏదైతుందో రైతుకు మరి ఆ వ్యత్యాసాన్ని భర్తీ చేయబడే విధంగా మన సన్న రకాలు సాగు చేసినా కానీ వీళ్ళ మద్దతు ధరకు క్వింటల్కు 500 రూపాయలే. అంటే మనం 220 క్వింటల్ పండించినట్టు ఎకరానికి 20 × 500 10,000 రూపాయలు అయితే 500 10,000 రూపాయలు అయితే ఒక ఎకరం సన్న రకాలు సాగు చేస్తే రైతుకు అదనంగా 10,000 రూపాయలు వస్తుంది. ఆ విధంగా కల్పింపజేసి రైతులను ప్రోత్సహింపజేయాలని చెప్పని సంకల్పిస్తుందని చెప్పండి. ఏదైనా ఇంత మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్న సందర్భంగా నేను హర్షం వ్యక్తం చేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు నర్సింగాపూర్ గ్రామ రైతాంగం రాజకీయాలకు అతీతంగా చెప్పంటూ నేను ఈ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ కార్యక్రమం అమలు చేయబడుతున్న సందర్భంగా హర్షాతిరేకం మరి వ్యక్తం చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారిని పాలాభిషేకం చేయటము నేను నర్సింగాపూర్ వంజరపల్లె గ్రామ రైతాంగాన్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇలా రుణమాఫీకి సంబంధించిన లిస్ట్ ఏదైతుందో ప్రకటితం చేయడం జరిగింది. ఆ ప్రకటింపబట్టేట ఒక లిస్టుకు తోడు అదనంగా ఇంకెవరైనా ఏదైనా కారణంతో ఏదైతుందో అర్హత కలిగి ఉండి కూడా రుణమాఫీ
పొందలేకపోయినట్టయితే, అది లిస్టులో రాలేకపోయినట్టయితే నేను సంబంధిత వ్యవసాయ శాఖ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఏకకాలంలో రుణమాఫీ చేయడంపై చిన్నశంకరంపేట మండలంలోని కాజాపూర్ గ్రామంలో రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేశారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం వల్ల గ్రామస్తులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతులకు రుణమాఫీ చేసి రైతుల్ని ఆదుకోవడం చాలా హర్షణీయమని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదవారి ఆశలు నెరవేరుస్తూ పేదవారికి అండగా ఉంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రైతులకు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ అక్బర్, మండల నాయకులు తిగుల భిక్షపతి, నాయకులు నాగేంద్ర రెడ్డి, నాయకులు కమ్మరి ప్రభాకర్, గ్రామ ఉపాధ్యక్షులు రూపుల నరసింహులు, నాయకులు పకిరయ్య, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు డి సంతోష్, కుంటా రాజశేఖర్, కర్ల వాసు, ఎస్ఎస్ఎల్ నాయకులు పవన్, నాయకులు ముచ్చర్ల స్వామి, సెల్ నాయకులు కర్ర శ్రీను, మన్నె పోచయ్య, ముచ్చర్ల సంజీవులు, సొసైటీ మెంబర్ మన్నె బగ్గయ్య, పొచ్చగౌడ్, తిగుల బాలయ్య మరియు గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఇలా రైతు రుణమాఫీ చేయడం జరిగింది. 2 లక్షల ఏతతాటి మీద 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. అదే విషయంగా ఖాజాపూర్ గ్రామంలో ఇలా రేవంత్ రెడ్డి గారిని, అలాగే మా మెదక్ నియోజకవర్గ మైనంపల్లి రోహిత్ గారిని, అలాగే రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ విషయంగా గత 10 సంవత్సరాల నుండి మన ఇతర గవర్నమెంట్ ఉన్నది, వాళ్ళు ఇలా ఒకే 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఒక మాట ఇచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ నిలవేరుస్తుంది. అదే విషయంగా ఇంకో విషయం తెలియజేస్తున్నా, మన కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం అని తెలియజేస్తున్నా. ఇలా దొంగసాటి మాటలు మాట్లాడుతున్న హరీష్ రావు గారికి ఒక మాట, హరీష్ రావు గారు మీరేం చెప్పినారు, రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నారు. ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. ఇప్పుడు సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని తెలియజేస్తూ ఉన్నాం. మీరు సవాల్ విసిరారు కదా, ఆ సవాల్కి సిద్ధం కావాలని తెలియజేస్తూ ఉన్నాం. మరోసారి రాజకీయంగా మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరిస్తే దానికి చర్యలు ఇంకా వేరే విధంగా ఉంటాయని తెలియజేస్తూ ఉన్నాను. జై కాంగ్రెస్. ఖాజాపూర్ గ్రామంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మరియు మా మెదక్ నియోజకవర్గ మైనంపల్లి రోహిత్ గారికి, అలాగే రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారికి ఇలా రుణమాఫీ చేయడం వలన ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది ఖాజాపూర్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమలలోని బాలాజీ భవన్లోని హోటల్లో ఫుడ్ సేఫ్టీ విభాగం డైరెక్టర్ పూర్ణచంద్రరావు తనిఖీలు. హాజరైన అతిథిదే ఈవో జె శ్యామలరావు, ఇతర అధికారులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు వీఐపీలు. మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. గూడూరు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. ఉభయకర్తలుగా వ్యవహరించిన డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి కుటుంబ సభ్యులు. గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన. మహిళలపై లైంగిక దాడులు చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సెలవు.